సార్ నాకు అమ్మాయి పెళ్ళికుంది, పెళ్ళి కుదిరింది సార్. ఇప్పుడు ఈ డబ్బులు వస్తాయి, నెలకు వస్తాయొచ్చు, 2 నెలలకు వస్తాయొచ్చు అని నేను 4-5 నెలల నుంచి ఎదురు చూస్తున్నా సార్. అబ్బాయి ఖాయమైండు, వాళ్ళు ఊకే నన్ను తొందర పెడుతుండ్రు సార్. ఇప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళకు నేను చెప్పలేకపోతున్నా. ఇప్పుడు ఇట్నే ఈ ప్రభుత్వం మాకు ఇయ్యకుండా ఉంటే సార్, ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళే క్యాన్సిల్ అయ్యేటట్టుంది. అంటే నా పరిస్థితి గట్లున్నా సార్. ఇప్పుడు ఈఎంఐ కట్టలేక బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినాయి. ఎందుకు మీరు ఇచ్చే పైసలే కదా ఇవన్నీ, మీ హక్కు కదా అడగడం. నేను జీపీఎఫ్ దాచుకున్నా సార్. నేను రిటైర్ అయ్యే వరకు నా బిడ్డ పెళ్ళికి వస్తుంది, నా బిడ్డ పెళ్ళికి నేను దాచుకున్న డబ్బులు ఉపయోగపడతాయి అని నేను నెలకు నేను జీపీఎఫ్ కట్ చేసుకొని గవర్నమెంట్ దగ్గరే పెట్టిన సార్. నేను రిటైర్ అయినాక డబ్బులు తీసుకుంటా, నా అవసరాలు ఎలా తీసుకుంటా, మా బిడ్డ పెళ్ళి చేస్తా అని మనం ఎప్పుడైనా కానీ ఓ 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు మనం రిటైర్ అయినాక మన ఆలోచన ఎట్లుంటుంది, మనం ఎట్లా బతకాలి, మన పిల్లల్ని ఎట్లా చదివించాలి, మనం ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, మనం చేసిన అప్పులు ఎట్లా తీర్చుకోవాలి. నాకు 2025 మార్చి 31కి రిటైర్ అయినా సార్. అప్పటి వరకు నేను ఆలోచన చేసుకున్నా, అప్పటి వరకు నాకు డబ్బులు వస్తాయి, రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి. నేను ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకున్నా సార్. నేను చేసుకున్న ప్లాన్ అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వకపోవడు చాలా మాకు ఇబ్బందుల పాలు చేస్తుండ్రు సార్. మేము చాలా అన్యాయం అయిపోతున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కాంగ్రెస్కు సమానంగా బీఆర్ఎస్కు సమానంగా వేసిన రోడ్లు. ఇప్పుడు కాంగ్రెస్ అన్ని హామీలన్నీ ఇచ్చింది, మీ సమస్యలన్నీ నెరవేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టి చేయడం వల్ల మా ఎంప్లాయీస్, పెన్షనర్లు అందరూ సపోర్ట్ చేస్తేనే ఆ 1.8% వచ్చి నువ్వు మీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెని మమ్మల్నే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదంతా సమాజంలో ప్రతి ఊరికి తెలిసిపోయింది. ప్రతి ఊర్లే 10 మంది పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాధలు ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు మేము ఎట్లయినా ఇక్కడ మేము పాలన బాగా చేస్తున్నాం, మా అధికారాన్ని కాపాడుకోవడం కోసము అని పెన్షనర్ల డబ్బులు తీసుకుపోయి మీ పథకాలకు పెట్టి మీ అధికారాన్ని కాపాడుకోవడానికి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. మేము గొడగొడ ఏడుస్తున్నాం సార్. మా ఇంటి దగ్గర మా బాధలు చెప్పరాదు. ఒక అమ్మాయి పెళ్ళికున్నది అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. మరి వాళ్ళు ఆ నాయకులు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తలేరా? వాళ్ళకు నెలకు వాళ్ళకు శాలరీస్ తీసుకుంటలేరా? వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటలేరా? మరి మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ప్రజల కోసమో ఎందుకో ఖర్చు పెట్టి మమ్మల్ని అన్యాయం చేస్తే మేము ఈ లోకంలో ఈ రాష్ట్రంలో లేమా సార్? మేము ఓటర్లమే కదా. ఇప్పుడు మాకు అన్యాయం చేస్తే మా మనసులో అదే తట్టుకుంటుంది. ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మమ్మల్ని తక్కువ అంచనా అయితే పెన్షనర్లు, ఒక పెన్షనర్కు 30-40 ఓట్లు ఉంటాయి సార్. మాకు కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మన్మరాన్లు, మా బంధువులు వాళ్ళు అనుకోరా సార్? ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పెట్టి 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళ పెన్షనర్స్ బెనిఫిట్స్ వీళ్ళకి వచ్చేటి ఇవ్వలేదు అని అందరి దృష్టిలో పడి ఇదేం ప్రభుత్వం? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నెలకు 700 కోట్లు ఇస్తా అని హామీ ఇచ్చిండు. అట్లా ఎప్పుడు 5-6 నెలల కింద హామీ ఇచ్చి ఒక 3 టైమ్సే 3 సార్లు విడుదల చేసిండు. ఆ విడుదలైన వాటిల్లో కూడా ఒక 20% మాకు ఇస్తాడు సార్. 80% సర్వీస్ ఉన్నోళ్ళకు వాళ్ళకే ఇస్తుండు. వాళ్ళకి ఎందుకు ఇస్తుండు? ఇప్పుడు అన్ని సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లో డ్యూటీ చేసేటోళ్ళు సర్వీసులో ఉన్న ఉద్యోగులు చెప్తారు. అంటే ఇప్పుడు మాతోని పని లేదు. ఇప్పుడు వాళ్ళకు మంచిగా ఇస్తే గవర్నమెంట్ తరఫున వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏదో చిన్న చూపు ఉంది. వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ మాట్లాడి హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళకు మాలాంటి అన్నలు, తమ్ములు, తల్లిదండ్రులు లేరా సార్? ఇప్పుడు మాకు అన్యాయం చేస్తుండ్రు అంటే మీ తల్లిదండ్రులకు కూడా మీరు అన్యాయం చేసేటోళ్ళే. అంటే ఇప్పుడు మమ్మల్ని ఇట్లా ఇబ్బందులకు గురి చేయడము మేము చాలా బాధపడుతున్నాం సార్. ఇప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రశాంతంగా మా శేష జీవితం ఇప్పుడు
ఒక్క మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు సార్? ఆ 70-80 ఏళ్ళు ఎప్పుడు ఏ రోగం వచ్చేది తెలియదు. ఇప్పుడు మాకు అది ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. మాకు పోయి ఒక్కొక్కరు ఇంతకు వరకు 28 మంది పెన్షనర్లు చనిపోయినరు సార్. బెడ్ మీద కూర్చుండి నా కిడ్నీ ఖరాబ్ అయింది, ముఖ్యమంత్రి గారు నాకు ఇప్పుడు ఒక 50-60 వేలు నాకుంటే నేను బతకగలుగుతా అని ఒక పెన్షనర్ చెప్పిండు సార్. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది, ప్రతి వ్యక్తికి. అటువంటి అప్పుడు అంతగింత కనికరం లేకుండా, ఆ డబ్బులు అందకుండా, డబ్బులు ఇవ్వకుండా ఇంత కఠినంగా మా మీద వ్యవహరిస్తే 35-40 సంవత్సరాలు మేము ప్రభుత్వాలకు సేవ చేసి ప్రభుత్వాలకు మంచి పేరు తెచ్చినాం సార్. మేము ఇట్లా చేస్తే మా డబ్బులు మీ దగ్గర ఉంచుకొని మా డబ్బులతో మీరు అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రజలకు ఏదో పథకాలు పెట్టి ఇవన్నీ చేసి మేము ఎట్లా బతకాలి, మా ఖర్చులు ఎట్లా వెళ్ళాలి? మాకు ఇప్పుడు ఎంతోమంది సార్, చాలామంది పెన్షనర్లు హాస్పిటళ్ళల్లో బెడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు ఏదో నాకు కాలు రెక్కలు కొద్దిగా నా ఆరాటం కొద్దీ ఇప్పుడు అక్కడికి పోతే ఏం తెలుస్తుందో అన్న ఆశతో వచ్చిన సార్. వచ్చి నేను నా బాధను వ్యక్తం చేస్తున్నా. ఇప్పుడు నాకు చేతనైంది కాబట్టి నేను వస్తున్నా. ఇప్పుడు చేతగాక ఇంట్లోనే ఉండి మళ్ళీ ఇంకోటి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పెన్షనర్లు. మరి వాళ్ళ బాధలు, వాళ్ళు మీకు ఓట్లేయరా, వాళ్ళు మీకు సపోర్ట్ చేయరా, మీ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మానవులు కాదా, వాళ్ళని చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇంత కఠినంగా మా మీద వ్యవహరిస్తే ఎట్లుంటుంది సార్? ఇది మా మీరు ఎక్కడి నుంచి? మాది సిద్దిపేట డిస్టిక్ నుంచి 2024 అక్టోబర్లో నేను రిటైర్డ్ అయినా. మొన్న 29 నాడు ఒక జీపీఎఫ్ వచ్చింది. నేను రిటైర్డ్ 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన. నాకు 50 లక్షలు రావాలి. ఈ 50 లక్షలు వస్తాయని నేను ప్లాన్ మీద ఉన్నా. కొన్ని జాగాలలో అప్పులు కూడా చేసిన. ఇప్పుడు ఆయన అప్పుడిన్ని డబ్బులు ఇస్తే మేము ఇచ్చేవాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకి మిత్తిల కిందికే పోతున్నాయి. అసలు కూడా అట్లనే ఉంటుంది. మా యొక్క ప్రణాళికలు అనేటివి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్ళు హామీలు మంచిగా ఇచ్చిండ్రు, మాకు మేలు చేస్తారు అని మేము బాధపడి అన్ని ఓట్లు కూడా పోస్టల్ బ్యాలెట్ మీద మేము కాంగ్రెస్కి వేసినాం. అంటే 70,000 మంది పోస్టల్ బ్యాలెట్ మీద వేసినాం. 70,000 మంది వేస్తే మా 70,000 కుటుంబాలు కలిపి ఒక్కొక్కరు 10 వేసుకున్నా కూడా 7 లక్షల మంది వేస్తే దాదాపుగా అన్ని ఓట్లతో 20 అసెంబ్లీల మా ఓట్లతోటే గెలిచిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమో అంటారు చూడు, గెలిచినాక అదే గెలిచిన తర్వాత ఈ మాట అంటాడు. ఇప్పుడు గెలవక ముందుకేమో మేము ఇస్తామన్నాడు. ఇప్పుడు మా బాధ మేము ఎట్లా పడాలి? మా పైసలు ప్రజాపాలన అంటుండు ఇందిరాపాలన అంటే ప్రజలలో మేము భాగం కాదా? మేము మనుషులం కాదా? పైసలు ఇస్తే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆపాలనంట. సంక్షేమ పథకాలు నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు పెట్టు, డబ్బులు లేకుంటే ఎట్లా పెడతారు? మరి ఆల్రెడీ శాంక్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో 1 ఇయర్కు ఇంత అని రాష్ట్ర బడ్జెట్ ప్రకారంగా ప్రణాళిక రాసి ఉంటుంది. దాని ప్రకారంగానే ఖర్చు పెట్టు. ప్రణాళిక లేకుంటే ఎట్లుంటుంది మధ్యలో? ఇప్పుడు మేము టీచర్లం, మా పిల్లగానికి 2 రెంట్ల 4 అని చెప్తాం, కానీ 2 రెంట్ల 6 అని చెప్తుంటే ఎవర్రా నీకు చదువు చెప్పినోడు, ఎవరు నువ్వు టీచర్ వారని మమ్మల్ని మీరే వచ్చి అడుగుతారు. మరి నువ్వు ఇంత లెక్క ప్రకారంగా నువ్వు ఖర్చు పెట్టాలి, కానీ ఆ లెక్కకు మించి నేను సంక్షేమ పథకాలు పెడతా నీకు ఆపుతా అంటే నువ్వు మాదాపుడు ఏంది? కోసుకొని తిన్న రూపాయి వెళ్ళదు అంటుండు. అప్పులు పుట్టే పరిస్థితి, అప్పులు పుట్టేనే ఉంటే ఐపీ పెట్టు గవర్నమెంట్కు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసింది అని ఐపీ పెట్టు. ఐపీ పెడితే అప్పుడు సెంట్రల్ వాళ్ళు ఏ చర్య తీసుకుంటారో దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం కదా. మేము కూడా బాగా అన్ని కార్యక్రమాలు బంద్ పెట్టాలి. ఒకరికి ఇచ్చుడేంది, ఒకరికి ఇవ్వకపోవడం ఏంది? ఇదేంది అంటే ఐపీ పెట్టే దుస్థితికి తీసుకొచ్చిండు. అంతే కదా. మాకు ఇయ్యనోడు ఎవరైతే మాకేందయ్యా? మాకు న్యాయంగా ఇవ్వాలి. నీ దగ్గర నుంచి ఇచ్చలేవు. రాజ్యాంగ ప్రకారంగా మాకు ఎంత ఇవ్వాలో గంత ఇయ్యి, అంతేగాని అంతకంటే ఎక్కువ అడుగుతలేము కదా మేము. నీ దగ్గర డబ్బు లేవు, కోసినా లేవు, నీ నుంచి కాదు. నీకు ఆల్రెడీ ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమున్నాయి, చంద్రశేఖర్ ఎంత చేసిండు, బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసింది అని అందరికీ ఎరుకుని మేనిఫెస్టో తయారు చేసినావు. మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఇయ్యి. ఎలక్షన్ కమిటీ ముందు పెట్టినావు. ఎలక్షన్ కమిటీ ఏం చేస్తుంది? నువ్వు దీన్ని అన్ని హామీలు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ముండ కొడుకలు మనం ప్రలోభ పెట్టి ఓట్లు వేపించుకున్నట్ట కదా. పైసలు ఇస్తేనే ప్రలోభ పెట్టినట్ట. మాట చెప్పినప్పుడు ప్రలోభ పెట్టినట్టు కాదా?
ప్రలోభ పెట్టిండు, మమ్మల్ని ఓట్లు తీసుకున్నాడు, రాజ్యాధికారం చేసిండు. ఇది ప్రలోభ పెట్టినాడు కాదా ఎలక్షన్? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఏజీ ఆఫీస్ కాడికి వచ్చిర్రు, మొన్న ధర్నా చౌక్లో ధర్నాలు నిర్వహించారు అనేక సార్లు. ప్రభుత్వానికి అనేక సార్లు మీ గోడును విన్నవించుకున్నారు. ఇంతవరకు చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి మీ పట్ల. మొన్న రీసెంట్గా బట్టి విక్రమార్క గారు కూడా రిలీజ్ చేస్తాం రేపు మా అన్నారు, అయ్యాటే పోయినాయి. ఏంది మీ ముందస్తు కార్యాచరణ ఏంది? ఏం చేద్దాం అనుకుంటారు? మేము దీంతో స్పందించకపోతే మేము అందరం కలిసి మా యూనియన్ గారిని అంతా కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. మేము ఎట్లాగే 62 సంవత్సరాలం అయినాం. ఇంకొక 5-6 సంవత్సరాలు బతుకుతాం. పోతే మొదలే పోతాం. ఏమున్నది? మేమైతే సిద్ధమే, ఇక దానికి సిద్ధమే. ఇప్పుడు మా ఆధ్వర్యంలో మా పెన్షన్ అసోసియేషన్ అందరు కూర్చొని ఆమరణ దీక్షకు రెడీ అవుతాం దీంతో స్పందించకపోతే.